కూర్చున్న తర్వాత కొంచెంసేపటి తర్వాత అదే మా తోట పామెల తోట ఏదైతే ఉందో దాన్ని కొండవారిని ఒక ఆయన చూసారంట మా పాపనని కుక్కనని. పాపను బయటకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కరడానికి ప్రయత్నించిందని సార్ కుక్క. అంటే పైకి వెళ్ళిందని సార్, పట్టుకొని వెళ్ళలేదని పాపని. అతను భయపడి ఊళ్ళోకి అతని దగ్గరికి వెళ్ళి ఇలాగా పాప పాప అక్కడ ఉంది అని చెప్తే అవన్నీ ఎవరైతే ఉన్నారో అవన్నీ చూసుకుంటూ మా దగ్గరికి వచ్చాడు సార్. ఇలా వచ్చి నన్ను పిలిచాడు సార్. పిలిచి మీ పెద్దమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగితే లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, లేదని నువ్వే చేయి బ్యాలెన్స్ లేదంటే చేశాడు సార్. చేసిన తర్వాత మళ్ళీ నాకు వాళ్ళ నాన్నకి చేస్తే లేదు నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అన్నాడు సార్. అంటే మేము అనుకున్నామంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అనుకున్నాను, నా దగ్గర ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాడు సార్. ఈ మధ్య గ్యాప్లో ఆ కొండవారికి వెళ్ళిపోయింది అన్నదైతే ఇంపాసిబుల్ సార్. పాప అయితే అక్కడికి వెళ్దు, ఛాన్స్ లేదు సార్. ఎప్పుడు ఇలాంటి అనుమానం కానీ భయం కానీ లేదు సార్. పాప మమ్మల్ని వదిలేసి 10 నిమిషాలు ఉండిపోవడం కానీ రాకుండా ఉండడం కానీ లేదు సార్. మరి ఆ రోజు ఎలా జరిగిందన్నది ఏంటన్నది తెలియలేదు సార్. మేము ఊహించుకోవడానికి కూడా ఎవరి మీద అనుమానం పడ్డానికి కూడా చాయిస్ లేకుండా జరిగింది. మరి ఏం జరిగిందన్నది ఇప్పటికీ తెలీదు. ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు సాయంత్రం వరకు మేము అలా ఎదుగుతూనే ఉన్నాం, కనిపించలేదు. సాయంత్రం డిపార్ట్మెంట్కి ఇలాగని చెప్తే వెంటనే రెస్పాన్స్ అయ్యి డ్రోన్లతోని ఫారెస్ట్ వాళ్ళతోని మొత్తం కొండ ప్రాంతం కానీ మా ఉన్న తోటలో కానీ మొత్తం గాలి చేసాం సార్. గాలి చేసినా సరే ప్రయోజనం ఏమీ లేదు. పాప అయితే ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కష్టపడుతూనే ఉన్నారు సార్. ఎలాంటి చిన్న ఆచిక్కు కూడా పాప అయితే దొరకలేదు. మొన్నటి వరకు ఏమనుకున్నామంటే ఎక్కడున్నా సరే పాప కుక్క పిల్ల క్షేమంగానే ఉన్నారు కదా అన్న ఒక చిన్న ఆశతో ఉన్నాం సార్. కుక్క తిరిగి రావడంతో తిరిగి వచ్చింది సార్. మంగళవారం నాడు తిరిగి వచ్చి నా చున్నీ పట్టుకుంది సార్ ఫస్ట్. అంటే తిరిగి వచ్చేసింది కదా కుక్క, పాప కూడా వచ్చేస్తుంది. ఇంత ఎంక్వైరీలో పాపని ఎక్కడైనా వదిలేసి ఉంటారు, దీన్ని పట్టుకుంటే పాప దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంది కదా అని నేను అనుకున్నాను. కుక్క వచ్చేసిందన్న ఆనందంతో ఎలాగైనా పాప వస్తుందన్న ఆనందంతో కుక్కని పట్టుకోవడానికి ప్రయత్నించాను సార్. అదేం చేసింది, నేను కానీ దాన్ని కానీ కూడా ఎత్తున్నానేమో అని తిరిగి నా మీదకి సార్ నన్ను పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత మా ఆయన గారును డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెట్టి వెళ్తే మా ఆయన గారిని కూడా కరడానికి ప్రయత్నించిందంట. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిందంట, మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందంట, మళ్ళీ ఇంకో కొంచెం ముందుకెళ్ళిందంట. అక్కడ కూర్చుందంట సార్. కూర్చున్న తర్వాత డిపార్ట్మెంట్ మా ఆయన గారు నుంచున్నారంట. నుంచున్న సమయంలోనే ఆ గడ్డిలోంచి ఎలా పోయిందన్నది మళ్ళీ కనిపించలేదు సార్. వెంటనే పోలీస్ డాగ్ని పంపించారు. నన్ను ఎక్కడైతే కరిచిందో నా చున్నీ ఏదైతే పట్టుకుందో దాన్ని స్మెల్ చూపించి మొత్తం వెతికారు. ఆ కుక్క కనిపించలేదు. అప్పట్లో ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. ఆ పాచికి కూడా తెలియదు. తర్వాత నిన్న మార్నింగ్ మా ఊరవతల ఒకళ్ళకి కనిపించింది. అంటే మొత్తం అంతా ఎదిగితే కనిపించిందంట సార్. కనిపించడంతో మళ్ళీ మిస్ అయిందంట. మిస్ అయ్యి నైట్ 11:30, 12 ఆ టైంలో కుక్క మళ్ళీ మా దగ్గరికి వచ్చింది సార్. మా బాని ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, చిన్న పాపని చూసుకుంటున్నాను, ఆ పెద్ద పాప అప్పుడే మిస్ అయిందని చెప్పి. ఎంత గ్యాప్ ఉంటుందమ్మా? అంటే 2 సార్లు వెళ్ళొచ్చింది అంటున్నారు. ఎంత గ్యాప్ లో మిస్ అయింది అప్పుడు? ఒక అరగంట గ్యాప్ అంటే సార్ ఇక్కడ నుంచి జస్ట్ అంటే టైం ఎంత టైంలో మిస్ అయి ఉంటుందని చెప్పి. చిన్న పాప పెద్ద పాప టైం అనేది ఇదంతా జరిగింది చెప్పండి. చిన్న పాపని ఎత్తుకున్నాను సార్. పెద్ద పాప నాన్న కోసం ఏడుస్తుంది, చిన్న పాపని సంఖ నుండి ఏడుస్తుంది సార్. ఇద్దరు ఒకేసారి ఏడవడంతో పెద్ద పాప ఎప్పుడు అక్కడ ఆడుకుంటా సార్. నేను చూసినా చూడకపోయినా అక్కడ ఆడుకుంటుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తా సార్. మళ్ళీ బయటకు వెళ్తుంది, మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. చుట్టూ తిరుగుతా సార్. బయటకు వెళ్ళే అవకాశం లేదు సార్ అన్న ధైర్యంతో నేను ఎప్పటిలాగే కదా ఉంటుందని నేను అనుకున్నాను సార్. అంటే ఒక అరగంట, అంటే చిన్న పాపను మీరు చూసుకుంటున్నారు, పెద్ద పాప ఆడుకుంటుంది, అంటే కనిపించలేదనే విషయం మీకు ఎప్పుడు క్లారిటీ వచ్చింది? అంటే ఎంత టైం పట్టింది మీకు తెలియడానికి?
మ్యాక్సిమం టైం అంటే మేము గుర్తించుకోలేదు, ఎందుకని సార్ మ్యాక్సిమం ఇదంతా జరిగింది ఒక గంట, ఇలా మ్యాక్సిమం ఒక గంటలోనే జరిగిపోయింది సార్. ఒక గంట అంత ఎక్కువ కూడా టైం పట్టలేదు. 25 నిమిషాలు కానీ ఎంతలో లీస్ట్ ఒక గంటలోనే జరిగిపోయింది సార్ ఇదంతా. ఓకే, ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా లేదనుకున్నా పాప. గణేష్ గారు, ఆ రోజు మీరు తర్వాత ఒక గుమస్తాతో వెళ్తున్నాడు, పాప వచ్చింది అనేది, అసలు ఆ రోజు ఏం జరిగింది? అందరి అనుమానం అక్కడే, అంటే అనుమానం ఇన్ ద సెన్స్ అక్కడెక్కడో ఉండుంటుందని చెప్పి ఏం జరిగింది ఆ రోజు? ఒకసారి మీరు, పాప, గుమస్తా ఈ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందండి ఆ రోజు? ఆ రోజు ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళకి వాటర్ తెమ్మని కాల్ చేస్తే కిందకి వెళ్ళింది సార్. వెళ్ళేటప్పుడు పాప వెనకాలే పరిగెట్టి వస్తుంది సార్. పరిగెట్టి వస్తే నేను తీసుకెళ్ళిపోయాను సార్. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను సార్. తీసుకెళ్ళిపోయి 11:50 దాకా నా దగ్గర ఉంది సార్ పాప. 11:50కి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి నేను కవర్ బండాలకని వెళ్ళాను సార్. ఓకే, కవర్ బండాలకి వెళ్ళిన తర్వాత జస్ట్ 10 నిమిషాల్లో తీస్తాను సార్. తీసి వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఊళ్ళో ఒక అతనికి కొండవారిని కనిపించిందని చెప్పారు సార్. ఓకే, అంటే మాతో చెప్పలేదు సార్. ఊళ్ళోకి వెళ్ళి వేరే కుర్రలతో చెప్పారంటే ఇలా పాప ఏడుస్తుంది, నేను తీసుకుంటే కుక్క అరుస్తుంది అలా భయపడి నేను తీసుకోలేదు, కొండవారం అదే వారణ ఉంది అని చెప్పాను సార్. ఓకే, అంటే కొండ దగ్గర ఉంది అని ఆ వ్యక్తి చెప్పారన్నారు కదా గణేష్, ఆ కొండ దగ్గర ఉందని చెప్పి, అంటే అప్పుడు ఆ కొండ దగ్గర ఉన్న ప్రాంతానికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? అక్కడ సాధ్యమైన అంత దూరం పాప వెళ్ళడానికి అనేది చెప్పండి. ఎప్పుడు వెళ్ళలేదు సార్, అలాగే కనీసం 6 కిలోమీటర్ ఉంటుంది. మనం కూడా నల్లం సార్, గడ్డి ఎక్కువ ఉంటుంది. అంటే నడక ఉంటుంది ఏమైనా అటువైపు వెళ్ళడానికి? రోడ్ లాంటిది ఏమైనా ఉంటుందా? మట్టి రోడ్ అయినా ఉంటుంది కనీసం? మట్టి రోడ్డు ఉంటుంది సార్. అయినా సరే మట్టి రోడ్డు అయినా సరే ఫుల్ గడ్డి సార్. నల్ల పాప అయితే ఎప్పుడు పుట్టిన నుంచి వెళ్ళలేదు సార్ అలాగా అక్కడికి. ఓకే, పుట్టిన నేను తీసుకెళ్ళలేదు కూడా సార్. ఓకే, అంటే భవానీ గారు చెప్తున్నారు మీరు ఒకసారి ఇంటి దగ్గర విడిచిపెట్టారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ విడిచిపెట్టారు, 3వ జరిగిందని చెప్పి, రైట్? అవును సార్. అంటే పాప ఎలా ఉంటుందండి అక్కడ ఆడుకునే లొకేషన్ అదంతా తను రెగ్యులర్గా ఎలా ఉంటుంది రోజు కూడా? ఎందుకంటే ఆ నమ్మకంతోనే మీరిద్దరూ ఆ పాపను అక్కడ ఫ్రీగా విడిచిపెట్టారు సార్. ఎలా ఉంటుంది రోజు అక్కడ ఆడుకునే ప్రాంతంలో? అవునవును సార్, రోజు ఫ్రీగానే ఆడుకుంటారు సార్. కుక్కతో ఫ్రీగా ఆడుకుంటారు సార్. ఓకే, కుక్కతో ఉంటుందండి రెగ్యులర్గా? రెగ్యులర్గా ఉంటుంది సార్. అంటే వాళ్ళిద్దరు ఒక 5-6 నెలలు అవుతుంది సార్ తెచ్చి. ఓకే, అప్పటి నుంచి ఫ్రీగానే ఆడుకుంటారు సార్. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఆ రోజు మీరు అన్నట్టు ఒక వ్యక్తి చూసినప్పుడు కూడా కుక్క ఎగబడి